1999 20వ శతాబ్దానికి చివరి సంవత్సరం. ఈ సంవత్సరం టాలీవుడ్కి ఎన్నో మరుపురాని విజయాలను అందించింది. వాటిలో ముందు వరుసలో ఉండేది సమరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అప్పటి వరకున్న రికార్డులను తిరగరాసి అనేక సినిమాలకు దారి చూపింది. సమరసింహారెడ్డి తర్వాత చెప్పుకోదగిన చిత్రం రాజా. విక్టరీ వెంకటేష్, సౌందర్యల సూపర్ హిట్ కాంబినేషన్, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం సినిమాను తారాస్థాయికి తీసుకువెళ్లడంతో రాజా చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 1999లో మరో ఆశ్చర్యకరమైన విజయం స్వయంవరం. ఇద్దరు కొత్త నటులు వేణు లయను పరిచయం చేస్తూ వివాహంపై నమ్మకం లేని ఒక వ్యక్తి కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. డైరెక్టర్ కోడి రామకృష్ణ మరోసారి భారీ గ్రాఫిక్స్ ని దేవితో ప్రదర్శించారు. భూమిపైకి దిగి వచ్చిన నాగకన్య భయంకరమైన దంతురుడితో పోరాటం చేస్తూ సామాన్య మానవుడితో ప్రేమలో ఎలా పడిందని ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. బాధ్యత తీసుకునే స్వేచ్ఛాయుత యువకుడిగా పవన్ కళ్యాణ్ నటన, రమణ గోఖల సంగీతం తమ్ముడు చిత్రాన్ని భారీ హిట్గా నిలిపాయి. మహేష్ బాబు హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం రాజకుమారుడు. ఈ చిత్రం కూడా మంచి విజయం అందుకుంది. ఒక సాధారణ పౌరుడు ఒక్కరోజు ముఖ్యమంత్రి కావడం అనే ఇతివృత్తం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జెంటిల్మెన్ తర్వాత అర్జున్ శంకర్ల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం అంతకు మించిన విజయాన్ని అందుకుంది. తాను మనసు పడ్డ నరసింహ తనను కాదని తన పని మనిషిని వరించడంతో అతనిపై ప్రతీకారం తీర్చుకునే నీలాంబరిని ఎదుర్కొనే కథతో తెరకెక్కిన నరసింహ సూపర్ హిట్గా నిలిచింది. ఇంటర్నెట్ చాట్లో కలిసే అమ్మాయితో ప్రేమలో పడే హీరో యొక్క కొత్త యుగ ప్రేమ కథ ప్రేమికుల రోజు. సోనాలి బింద్రే అందం, రెహమాన్ సంగీతం ఈ చిత్రాన్ని విజయవంతం చేశాయి.